యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు శ్రీహాసిని అమ్మవారు కూష్మాండ అవతారంలో వెలుగులు విరజిమ్మతూ యథాప్రకారం 4వ రోజుకి దశమి నవరాత్రుల్లో 4వ రోజులకి తెలియకుండానే అడుగు పెట్టేశాము. ఈ సందర్భంగా నేను నిజంగానండి అమ్మవారి వైశిష్ట్యం ఏదో 10 ఏళ్ల నుంచి చిన్న చిన్న బుక్కులు ఉంటే ఆ బుక్కుల్లో చూసేసుకుని నాకు తెలిసినంత వరకు కాశీ వెళ్ళినప్పుడు నవదుర్గల్ని అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ అమ్మ అంటే ఇష్టం అంతే, ఏ రూపమైనా అమ్మ అన్న దీంతో నేను ముందుకెళ్ళిపోతూ ఖచ్చితంగా నేను సరస్వతి లక్ష్మి అవతారాలు వేసినప్పుడు కూడా అమ్మవారి నవదుర్గ అవతారాల ఫోటోలు ఎందుకో ఇష్టం. నాకు పూర్తి కథలు తెలియకపోయినా చాలా ఇష్టంగా అమ్మవారు పూజించుకోవడం వల్లే ఏమో ఈ సంవత్సరం నాకు నవదుర్గల కింద నన్ను అలంకరించుకోవాలని నాకు అమ్మ అవకాశం ఇచ్చారు. నేను మీకు చెప్పాలన్న ఉద్దేశంతో వీడియోలో తెలియచేయాలి, నాకు తెలిసినవి అనుకుంటూ ముందుకు వచ్చినప్పుడు ఇంకా అమ్మ గురించి తెలుసుకోవడం కోసం సెర్చ్ చేస్తున్న సందర్భంగా నాకు కొన్ని విషయాలు నా కూతురు అక్కడెక్కడ తెలుసుకున్నవన్నీ నాకు తెలియచేసింది. తను చెప్పిన మాటల్లో నేను అంత బాగా చెప్పలేనేమో అన్న ఉద్దేశంతో నా కూతురు చేత ఈరోజు కూష్మాండ అమ్మవారి గురించి 4 విషయాలు తెలియచేసి నేను తను చెప్పలేనివి నాకు తెలిసినవి ఇంకా ఏమైనా ఉంటే నేను కూడా ఈరోజు పెద్ద వీడియో ద్వారా మీ ముందుకు వచ్చింది. రాదమ్మ అందరికీ నమస్కారం. నేను రాధమ్మ గారి డాటర్ వైష్ణవి, శ్రీ లలిత వైష్ణవిని. ఈరోజు నాకు తెలిసిన 1, 2, 3 అమ్మవారి గురించి ఒక స్టోరీ చదివాను ఎక్కడో, అది చెప్దామన్న ఉద్దేశం. అమ్మవారు ఏంటండి, బ్రహ్మాండం అంతటికి అమ్మే తయారు చేశారు. అదొక వర్షన్లో మొత్తం సూర్యచంద్రులు నక్షత్రాలు అన్నిటిని అమ్మ తయారు చేసినందువల్ల సూర్యమండల మధ్యలో ఉంటారు అమ్మవారు, అందుకే కూష్మాండ అంటారు అని ఒక పేరు. ఇంకో రకంగా నిన్న అమ్మ చెప్పినట్టుగా జటకాసురుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఇంకో 2 రాక్షసులు ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తుంటుంటారు. బాగా ఘోరమైన తపస్సు. వాళ్ళు ఎంత శ్రద్ధతో చేస్తారంటే వాళ్ళు భూమండలం మీద ఉన్న మెరిసిపోతుంటారు. సూర్యుడు చూసి అంత వెలుగు, ఆయనే పెద్ద వెలుగు, ఆయనంతలా తేజవంతంగా అక్కడ భూమి మీద ఎవరు అంతలాగా మెరుస్తున్నారు ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఆశ్చర్యంగా భూమండలం దగ్గరికి ఆయన స్థానాన్ని వదిలి వస్తారు. జనరల్గా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవి వాళ్ళ స్థానాల్ని పక్కకి జరగరు, వాళ్ళ స్థానం ఎప్పుడు వాళ్ళ మార్గాల్ని ఎప్పుడు వదలరు. అలాంటిది వాళ్ళెవరు అని చెప్పి తెలుసుకోవడం కోసం వెళ్తారు. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళేమో ఈశ్వర ఆరాధనలో వాళ్ళు మైమర్చిపోయి అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. అలా సూర్యుడి దగ్గరకు వచ్చేసరికి ఆ వేడికి వాళ్ళు దగ్ధమైపోతారు. ఈశ్వరుడేమో తన భక్తులు అలా దగ్ధమైపోయి బూడిదైపోయి సూర్యుడు ఆయన ఏంటి తెలుసుకుందామని దగ్గరకు వచ్చే కొద్దీ ఆ వేడికి వాళ్ళకి తెలీదు, కానీ ఆ వేడి తట్టుకోలేక వాళ్ళిద్దరూ మసైపోతారు దగ్ధమై. అయితే వాళ్ళు దగ్ధమైపోయేసరికి ఈశ్వరుడికి ఆయన భక్తులంటే చాలా ప్రీతి. ఆయన భక్తులను అలా చూసి తట్టుకోలేక కోపంతో త్రిశూలం విసిరేస్తారు సూర్యుడి మీదకి. ఆయన శిరస్సు ఖండించేస్తారు. అంతే, మొత్తం విశ్వమంతటికి సూర్యుడు మధ్యలో కదా. ఆయన చనిపోగానే ఇంకా మొత్తం లోకాలంతా చీకట్లు, మొత్తం ఎవరెక్కడున్నారో తెలియనంత చీకటి. ఆ చీకట్లో ఎవరు కనపడక మొత్తం ఆ లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. వెంటనే ఈశ్వరుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే అమ్మ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఏం చేయాలి పార్వతి అంటే, అమ్మవారు వెంటనే ఒక సూర్యగోళాన్ని సృష్టిస్తారు. అమ్మ సృష్టిస్తారు. ఆ గోళంలో మొత్తం సృష్టించి అమ్మ దానిలో నుంచి బయటకు వస్తారు. ఈ లోపు తన కొడుకు చనిపోయిన సంగతి ఈశ్వరుడు తన
ఇద్దరు రాక్షసులు మాలి సుమాలి వాళ్ళ ఆ రాక్షసుల తల్లిదండ్రులు అంతా కలిపి అమ్మవారి దగ్గరకు వస్తారు. అమ్మ తను ముందు దేవతల సూర్యుడు ఎప్పుడైతే సూర్యుడిని మృతదేహం చూసి తన తల్లిదండ్రులు కశ్యపుడు ఇదంతా అయిన తర్వాత సూర్యదేవుడి తల్లిదండ్రులు ఆ మాలి సుమాలి తల్లిదండ్రులు అంతా కలిపి అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అమ్మ ఇంటిలో నుంచి కైలాసంలో 2 పాత్రలు తీసుకొస్తుంది. కశ్యపుడికి అదితి దేవికి ఒక పాత్రనిచ్చి అందులో రక్తం నింపి ఇమ్మని అడుగుతుంది. ఇంకో పాత్రలో అమృతం నింపుతుంది అమ్మ. ఆ రెండింటిని తీసుకెళ్ళి సూర్యుడి నోట్లో వేయమని చెప్తారు. సూర్యుడి నోట్లో ఎప్పుడైతే వేస్తారో వేసిన తర్వాత సూర్యుడు మళ్ళీ నార్మల్ అవుతారు, ప్రాణం వచ్చి నార్మల్ అవుతారు. అప్పుడే అమ్మ వరం ఇస్తుంది, నీ పుత్రులు చాలా గొప్ప వాళ్ళు అవుతారు అని. లోకాలలోనే దేవతలలోనే అతి గొప్ప దేవతలు అవుతారు, పేరు పొందుతారు అని చెప్పి అమ్మ కశ్యపుడికి వరం ఇస్తుంది. దాని తర్వాత రాక్షసుల తల్లిదండ్రులు కూడా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని అమ్మ దగ్గర ఉంటారు. అమ్మ వాళ్ళని చూసి సుమాలి మాలి ఈ రాక్షసులు ఇద్దరు తల్లిదండ్రులు కూడా అమ్మ ఏం చెప్తుంది అని చెప్పి వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మ వాళ్ళిద్దరికి ఒక గుడ్డుని ఇస్తారు, ఎగ్ ఇస్తారు. ఆ ఎగ్లో నుంచి మళ్ళీ వాళ్ళిద్దరు రాక్షసులు కదా, మళ్ళీ వాళ్ళకి రాక్షసులు పుడతారు. కూష్మాండ, అండ అంటే ఒక ఎగ్ అని మీనింగ్ వస్తుంది. కూష్మ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. కు అంటే చిన్నది అని వస్తుంది. ఇంకో అర్థంలో అసుర తేజస్సు అని కూడా మీనింగ్ ఉంది. సో రాక్షసులకి ఎగ్ ఇచ్చింది కనుక అదే పిల్లల్ని ఇచ్చింది. సో అమ్మవారిని కూష్మాండ అని అలా పిలిచినట్టు పేరు ఫేమస్ అయింది. అదే కాకుండా కూష్మాండ అంటే అమ్మవారికి కూష్మాండ బలి ఇస్తారు. అమ్మవారికి కూష్మాండ పంప్కిన్ అనేది చాలా చాలా ఇష్టమైన వెజిటబుల్ కింద చెప్తారు. అమ్మవారికి బలి కింద దాన్ని ఇస్తుంటారు. అందుకు కూడా కూష్మాండ అని పేరు వచ్చింది. ఇది ఈరోజు కదండి, నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇంక మమ్మీ చెప్తాను వెళ్ళింది. ఈ రోజు నా కూతురు ద్వారా నేను తెలుసుకున్నది నేను యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పలేనేమో, తన చేత చెప్పిద్దాము అన్న ఉద్దేశంతో, ఎందుకంటే మీకు పరిచయం చేసేసి నెమ్మదిగా నావన్నీ నా కూతురు చేత నా జీవిత కాలంలో నేను అమ్మతో గడిపిన జీవితం తనకి తెలుసు కాబట్టి నా తర్వాత కూడా నా కూతురు మీకు అన్ని విషయాలు షేర్ చేయాలి, తనకు అలవాటు అవ్వాలి. ఏమో జీవితం చెప్పలేం కదా ఎలా మారిపోతా ఉంటుందో, చెప్పాలన్న ఉద్దేశంతో సరదాగా మీ ముందుకు తీసుకొచ్చి తను చెప్పింది కదా మీకు అందరికీ నచ్చుంటుంది అని అనుకుంటూ అమ్మవారే తనకి ఈరోజు అలా చెప్పడానికి ఆ అమ్మ కథలు తన నోటి ద్వారా చెప్పే అదృష్టాన్ని నా కూతురికి ఇచ్చారు అని భావిస్తూ కూష్మాండ అవతారంలోనండి అమ్మవారి వెలుగులు వర్ణించడానికి బంగారం రంగులో మెరిసిపోతా ఉంటారు. సూర్యుడి యొక్క వెలుగు మొత్తం విశ్వమంతటికి ఆధారం సూర్యుడు కదా, అట్టి ప్లేస్ లో అమ్మవారు ఉండి మళ్ళీ సృష్టి, అసలు ఈ ప్రపంచం ఏమీ లేనప్పుడు కూడా కేవలం సూర్యుడి వెలుగు, ఫస్ట్ సూర్యుడి ద్వారానే విశ్వ సృష్టి అంతా రక్షించబడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మ తనే సూర్యుడి కింద వచ్చారు అన్నది ఒక ఎత్తు అయితే అండి, అమ్మవారు తన ఈరోజు మన ఇంట్లో అయితే ఒక చేతిలో జపమాల, ఆ జపమాల అంటండి నిధులు సకల నిధులకి అమ్మ జపమాలలో ఉంటాయండి. అమ్మవారిని పూజించే వాళ్ళకి ఆ జపమాల ద్వారా ఏ కోరిక కావాలన్నా, అంటే జ్ఞానము, యోగులు, సిద్ధులు అన్ని అమ్మ చేతిలో అలా పట్టుకుని మాల కింద ఉన్నారన్నమాట. మనకు అలా ఇచ్చేస్తారు అలవకగా. అందుకే ఖచ్చితంగా కూష్మాండ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం మన అందరికీ అంటే సాధకులందరికీ తప్పనిసరి అండి. అమ్మ అన్ని అవతారాలన్నీ అమ్మని ప్రసన్నం చేసుకుంటూ మన
నిజంగా కూడా మనం ఏదో ఆలోచించుకుని ఏదో ఆనందపడదామని చేసుకున్నా కూడా అండి, ఈ పూజల్లో వచ్చే మానసిక తృప్తి కానీ మనకి తెలియకుండా వెనుక మనకి ఏమైనా మనం ఏమనుకుంటాం, నాకే అమ్మ ఏం పట్టించుకోవట్లేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదని. నిజంగా అక్కడ నువ్వు బాధపడుతున్నావు అనుకో, నీకు ఏ మరణమో రాసుంటే అమ్మవారు నువ్వు బాధపడేలాగా చిన్న చిన్న జబ్బులు ఇచ్చి తగ్గించి బ్రతికిస్తారండి. ఆ నామం మనల్ని అలా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మనం అమ్మని చేరుకునే మార్గంలో నాకేం తెలీదు దుర్గా అని మొదలుపెట్టి నేను ఇన్ని నామాలు ఇన్ని రూపాల గురించి మీకు తెలియచేస్తున్నానంటే ఆ జీవన ప్రయాణం అమ్మతో ఉన్న అనుబంధం ఎన్ని ఆపదల నుంచి నన్ను గట్టెక్కించిందో ఒక 4-5 మీకు వీలైతే చెప్పడానికి కూడా ట్రై చేస్తానండి. అమ్మ ఇచ్చే రక్షణ పక్క వాళ్ళు వచ్చి నన్ను కాపాడి చేపట్టుకుంటే నన్ను కాపాడారు అని అనుకుంటాం, కానీ అమ్మ కనిపించకుండా మనకి చెయ్యి అందిస్తారండి, మన ప్రాణాన్ని నిలబెడతారు. కాబట్టి అమ్మని ప్రసన్నం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక చేతిలో అమ్మవారు ఈ కలశంలో అమృతం పట్టుకుని ఉన్నారు కదా, తేనెని నింపి అమ్మ దగ్గర అలంకరించడం జరిగిందండి. అమ్మవారి ఈరోజు విల్లంబులు, నెక్స్ట్ గద, చక్రము, యుద్ధానికి సన్నద్ధరాలై ఉన్నారు అని కూడా మనం, ఎందుకంటే సాధకులు ఎవరికైనా ఏ విధమైన కష్టాలు రాకుండా ఒక్కొక్క స్టేజ్లో, ఇప్పుడు మనకి శైలపుత్రిగా అమ్మవారు అవతారం పర్వతరాజు పుత్రికగా పుట్టిన తర్వాత మొదటి రోజు శైలపుత్రిగా పూజించిన మనం, రెండోసారి బ్రహ్మచారిణిగా అమ్మవారు పరమేశ్వరుని పతిగా పొందడం కోసం బ్రహ్మచారిణిగా మారి, మూడో రోజు చంద్రగంటగా మారి అమ్మ పరమేశ్వరుని చంద్రశేఖరుని వివాహం చేసుకోవడం అయితే, 4వ రోజు అమ్మవారు మనకి ఈ రాక్షసుల బారి నుంచి విశ్వాన్నంతటిని కాపాడి ఈ విశ్వరక్షణ కోసం తను ధరించిన ఈ రూపం కూష్మాండ. ఒక కథ ప్రకారం అండి, ఈ భూమండలం విశ్వం అంతా కడుపులో దాచుకున్నారంటే అండి అమ్మవారు. అందుకని అమ్మ బొజ్జు గుండ్రంగా ఉంటుంది, గుండ్రంగా ఉన్న వస్తువులు పెట్టాలని కూడా నేను ఎక్కడో చదివాను, ఇప్పుడు అనుకోకుండా గుర్తొచ్చి చెప్తున్నాను. కూష్మాండ అంటే గుమ్మడికాయ, కాబట్టి గుమ్మడికాయతో తయారు చేసిన పదార్థాలు అయితే అమ్మవారికి నివేదిస్తారండి. ఇంకొకటి, ఈవేళ బంగారం రంగు చీర కానీ ఆరెంజ్ కలర్ చీర కానీ ఎక్కడో నేను మర్చిపోతా కంగారుగా ఈసారి సరిగ్గా చేసుకోలేదండి. నేను సరే ఎంతసేపు ఎందుకో టైం వేస్ట్ చేసుకున్నాను అనిపించింది. అందరినీ జపం చేసుకోండి అంటే నేను అలంకారాలు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ గడిపేశాను. ఏమైనప్పటికీ ఈ రోజు మాత్రం సిరిహాసిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అమ్మ అష్టభుజాలతో ఉంటారండి, మహామాయ అష్టభుజాలతో ఆవిర్భవించారండి. కృష్ణకాళిగా మనం అమ్మవారిని తయారు చేసుకున్నాం కదా, ఆ రోజు అయితే నిజానికి అమ్మ చేతిలో ఫ్లూట్ కూడా పెట్టాలండి, కానీ సిరిహాసిని అమ్మవారు కదా అందుకని నేను ఫ్లూట్ పెట్టలేదు. అమ్మవారు అష్టభుజి మహామాయ కింద లెక్క, ఎందుకంటే అష్టమి నాడు కృష్ణుడితో పాటు జన్మించిన ఆ అమ్మవారి స్వరూపం కూడా మహామాయ ఫస్ట్ ఉన్న రూపం కూష్మాండ రూపం అండి. ఈ విశ్వ అంటే కూష్మాండ అంటే మొట్టమొదటి శక్తి, మహాగౌరి అయినా పార్వతి అయినా ఏవైనా అమ్మ రూపాలు అయినా అండి, కూష్మాండ అంటే విశ్వానికి మొట్టమొదటి మెట్టు కింద కూడా మనం తీసుకోవచ్చండి. ఇది ఈ రోజు నాకు తెలిసిన విషయాలు మీతో బాగానే చెప్పాను, మీకు అర్థమయ్యేలాగా అని అనుకుంటూ, నా సిరిహాసిని అమ్మవారి భక్తులందరికీ ఇవన్నీ ఒకెత్తైతే అండి, నిజానికి సూర్యుడిని మళ్ళీ బ్రతికించిన తర్వాత అమ్మవారు సూర్యుడు అడిగారంటండి, మీరు సూర్యమండలంలో నేను నివసించండి అమ్మ అని చెప్పి అడిగారంట. అందుకనే అమ్మ మొత్తం వెలుగులన్నీ సూర్యుడికి ఇవ్వటం ఒకెత్తైతే, సూర్యుడి నుండి వెలువడే కాంతి కిరణాలన్నీ అమ్మ తేజ రాశులే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. అంతేకాకుండా అండి, మనకి లలిత సహస్రనామాల్లో కూడా భానుమండల మధ్యస్థానే నామం అండి. ఇక్కడ మనం కూష్మాండ అమ్మవారు అంటే లలిత అయినా కూష్మాండ అయినా నవదుర్గల్లో ఏ రూపం అయినా కూడా మళ్ళీ చివరికి వచ్చేసరికి ఈ మహామాయ అండి. ఈ మహామాయ నిజానికి మన మహామాయ సిరిహాసిని అమ్మవారు కూడా అష్టభుజాలతోనే విరజిల్లుతూ ఉంటారండి. అమ్మ ఈరోజు కొంచెం నేను అన్ని కనిపించవేమో అని ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది, కానీ నిజానికి అమ్మ రూపం కూడా మహామాయ రూపమే. నా సిరిహాసిని అమ్మవారు అండి. నేనైతే అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటే నేను పక్కకి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్గా ఈరోజు సాధకులండి అనాహత చక్రంలోకి అడుగు పెడతారండి. అనాహతం అంటే గుండె చప్పుడు అండి. ఆ చప్పుడు మధుర ధ్వనుల కింద సాధకులకి వినిపిస్తాయని చెప్పేసి సాధకులంతా తెలియచేస్తూ ఉంటారండి. మనమంతా కూడా నవరాత్రుల్లో అమ్మ నామంతో, అమ్మ లీలలతో, అమ్మ కథలతో మన టైం అంతా సద్వినియోగం చేసుకుంటూ, వీలైతే నామ జపం రాత్రులు చేసుకుంటూ అమ్మని చేరుకుందామని చెప్పేసి తెలియచేస్తూ, అమ్మ ఆశీస్సులు రాధమ్మ ఛానల్, రాధమ్మ నీ ఇష్టపడే వారు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం. మీ రాధమ్మ.